హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే ఉదయం టిఫిన్లోకి నేను ఇడియాపం అయితే చేస్తున్నానండి. మామూలుగా ఇడియాపంలోకి చికెన్ కర్రీ కానీ లేకపోతే వెజిటేబుల్ కర్రీ కానీ చేస్తూ ఉంటా. అయితే అటువైపు అంటే చెన్నై లేకపోతే కేరళ అటు సైడ్ అంతా కూడా ఏంటి అంటే ఇడియాపంతో చట్నీతో కూడా తింటారు. అంటే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తింటారు కాబట్టి కొబ్బరి చట్నీ పల్లి చట్నీతో కూడా తింటారు. సరే అని చెప్పేసి ఇంకా అది గుర్తొచ్చింది. ఇంకా ఎలాగో ముందు రోజు పల్లీలు ఫ్రై చేశాను కానీ పవర్ పోయిందని చట్నీ చేయలేదు. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. వాటిల్లో ఇంకొకసారి ఇలా ఫ్రై చేస్తున్నాను ఏంటంటే చట్నీ కోసం. సో అవైతే వేగుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఇడియాపం కోసం ఎసరు పెట్టేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 3 గ్లాసెస్ వాటర్ని ఎసురుగా పెట్టేసి అందులో సాల్ట్ వేసా. ఆ నీళ్ళు కొంచెం మరగాలి. ఈ లోపల నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంలో ఇప్పుడు మనం మిక్సీ చేస్తాం కదా, సో మిక్సీ చేసినప్పుడు ఆ మిగతా 1 గ్లాస్ ఉంటుంది కదా, మొత్తం 4 గ్లాసులు వాటర్ అండి. 3 గ్లాసులు ఏమో గిన్నెలో వేసేసాను. ఇంకొక గ్లాస్ ఉంటుంది కదా, ఆ ఇంకొక గ్లాస్ మాత్రం మిక్సీలో వేసుకొని బియ్యము మనం మిక్సీ పిండి పట్టించుకోవాలన్నమాట. అదే దోసపిండిలాగా మనం రుబ్బుకోవాలి. లేదు మీ దగ్గర కనుక పొడి బియ్య పిండి కనుక ఉంటే ఎంచక్క 4 గ్లాసులు ఎసురేసేసి అందులో సాల్ట్ వేసేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్య పిండి కలిపేసుకోవడమే. కాకపోతే నా దగ్గర అసలు బియ్యపు అంటే పొడి పిండి లేదనమాట, అందుకనే ఇంక ఇలా రుబ్బుకోవాల్సి వస్తుంది. పిండి అయితే ఆడిచి పెట్టుకోవాలి. బియ్య పిండి కనుక ఆడిచి పెట్టుకుంటే ఎంచక్క కొన్ని కొన్ని స్నాక్స్ చేసుకోవచ్చండి. జంతికలు కానీ చెక్కలు కానీ ఇదిగోండి ఇట్లా ఇడియాపం కానీ ఇన్స్టెంట్ దోశ కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, చెయ్యాలి. ఇంకప్పుడు పొడి బియ్యం లేదు కాబట్టి ఇలాగా నైట్ నానబెట్టిన బియ్యంతో ఇలా ఇడియాపం కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇదిగోండి సిమ్లో పెట్టేసి అదే ఆ దోశ బ్యాటర్ లాగా అయిపోద్ది కదా, దాన్ని సిమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా గట్టిగా అయిపోద్ది. ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు దీన్ని మీకు కావాలి అనుకుంటే దీనికి కొంచెం పోపు పెట్టేసుకొని చిన్న చిన్న కుడుముల్లాగా చేసి ఉడికించి దాన్ని కూడా తినొచ్చు. ఉదయం టిఫిన్లోకి కుడుములు అనమాట, బియ్యం కుడుములు అంటాం కదా, కారం కుడుములు. అది కూడా బాగుంటుందండి. అది కూడా చేస్తాను ఎప్పుడైనా నేను. కాకపోతే దానికంటే కూడా ఎక్కువగా ఇడియాపమే ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పేసి ఇంక ఇడియాపం చేస్తున్నాను. సో ఇంక అదైతే కొంచెం సేపు మూత పెట్టాను చల్లారాలి. ఈ లోపల చట్నీ చేసుకుందాము. అయితే నేను ఒక చిన్న కామెంట్స్ గురించి మాట్లాడాలండి. ఏంటంటే మా ఫ్యామిలీకి సంబంధించినవి ఏవో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో అందులో నార్మల్గా అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మీరు నార్మల్గా పెడితే నాకు కూడా ఖచ్చితంగా నార్మల్గానే అర్థమవుతుందండి ఆ కామెంట్. సో నేను మిమ్మల్ని తప్పుగా అయితే అనుకోను. కానీ కొంతమంది వంకరగా పెట్టే వాళ్ళు ఉంటారు. సో నేను ఎంత పాజిటివ్గా తీసుకుందాం అనుకున్నా సరే అది నాకు నెగిటివ్గానే అర్థమవుతుంది. సో నేను మొన్న అమ్మల ఇంటికి వెళ్ళాను కదా, ఎలా అంటే కొంతమంది ఏమో ఏ అక్క అప్పుడే వచ్చేసారని అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎటకారంగా హాలిడేస్ ఇంకా ఉన్నాయి కదా, మీ అమ్మల ఇంటికి అప్పుడే వచ్చేసారే, మీ వారు రాలేదేంటి నెల్లూరుకి అని. ఆ తర్వాత ఇంకా ఎన్నో అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మా అమ్మ పరిస్థితిని బట్టి వెళ్ళడం రావడం అనేది ఉంటుంది కదా. సో ఎలా మనుషుల్ని మీరు జడ్జ్ చేస్తారు? నిజానికి అసలు నాకు నెల్లూరుకి వెళ్ళాలనే లేదండి. కాకపోతే మా అమ్మని చూడాలి, చూసి చాలా రోజులు అయిపోయింది. అలాగే పిల్లలు అంటే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి కూడా చూడకపోతే మేనత్తలు అని చెప్పి వాళ్ళకి గుర్తు కూడా ఉండవేమో అన్న ఒక ఫీలింగ్ తోటి పిల్లల్ని అమ్మని చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నిజానికి చెప్పాలంటే నాకైతే అసలు నెల్లూరు వెళ్ళాలనే లేదు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే ఫైనాన్షియల్గా కొంచెం నేను డబ్బులు ఇవ్వడం, అక్కడ ఇష్యూస్ జరగడం, వాళ్ళైతే నాకు ఒక్క నయా పైసా కూడా ఇప్పటికి వచ్చి ఇవ్వలేదు. హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. నాకు వాళ్ళ మొహం చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. అందుకే ఇంక అసలు వెళ్ళకూడదు అనుకున్నాను. నిజానికి మా అమ్మాయి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తాను అని చెప్పింది. కాకపోతే ఇంకా ఆవిడ కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఇంక నేనే తీసుకొని వెళ్ళి పిల్లల్ని దిగబెట్టేసి రావాల్సి వచ్చింది. ఇంకా మా ఆయనకైతే అప్పుడు హాలిడేస్ లేవు, తనకి ఫస్ట్ నుంచి హాలిడేస్ ఇచ్చారు. సో హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఇంకా మేము తిరుమల వెళ్దాం అనుకున్నాము. డైరెక్ట్ రిజర్వేషన్ అయితే చేయించారు. ఇంకా మధ్యలో నేను నెల్లూరులో తనతో పాటు జాయిన్ అయ్యి ఇంక నేను వెళ్ళిపోయాం అనమాట, తిరుమల వెళ్ళిపోయాం అంతే. అందుకే తనైతే రాలేకపోయారు. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా ఇంకా మా తమ్ముడు పిల్లల్ని తీసుకుని వచ్చి నైట్ 1 o'clockకి ఎక్కించాడు ఆడైతే ట్రైను. సో ఇంక అట్లా ఉంటుంది. అంటే అన్నీ విడమర్చి ఆ రోజు నేను చెప్పలేదు పిల్లలు ఎప్పుడు వచ్చేసారు, శ్రావణిని అప్పుడే వదిలేసి ఎందుకు వచ్చేసావు అని కొంతమంది అడుగుతారు. ఏమండి ఇప్పుడు శ్రావణికి కూడా దెబ్బ తగిలి ఇప్పుడు ఓకే
నార్మల్గా శ్రావణికి ఎలా ఉంది, కాలుకి దెబ్బ తగ్గిందా అని అడిగే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత శ్రావణి గురించి హాయ్ చెప్పండి, తను ఎలా ఉంది అని అడిగే వాళ్ళు ఉంటారు. ఓకే, నేను కాదని చెప్పనండి. కానీ ఎలా అంటే తనకి దెబ్బ తగిలితే ఎలా వెళ్ళిపోతున్నారు అంటే నేనేం చేయగలనండి. నేను ఉన్న 2-3 డేస్ ఉన్నాను. తనకు కూడా ఉంటుంది కదా, అరే హాలిడేస్కి అని చెప్పి పిలిచి వదిన దగ్గర పని చేయిస్తున్నాను అనే బాధ ఉంటుంది కదా. సో ఇద్దరం కలిసి పని చేసుకోవడం వేరే, ఇప్పుడు నేను అక్కడుండి ఇంకొంచెం ఎక్కువ పని పెంచినట్లు అవుతుంది తనకి. సో అది కాకుండా నేను అక్కడ 2-3 డేసే ఉంటాను. తర్వాత రిటర్న్లో కావాలంటే తర్వాత వస్తానులే శ్రావణి, అమ్మల ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు తను నాకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి, తను ఉండేది తెనాలే కాబట్టి ఏలూరు నుంచి తెనాలి మహా అయితే 2 అవర్సే ఉంటుంది జర్నీ. సో ఎప్పుడు కావాలన్నా కూడా తను రావచ్చు, నేను వెళ్ళొచ్చు. అదే అది కూడా అంటే అలా వదిలేసి వెళ్ళిపోయారు ఏంటి అన్నట్లుగా అడిగితే నాకు బాధేసింది. సో అంటే అప్పటికే రిజర్వేషన్స్ అయిపోయాయి నెల్లూరుకి, మరి వెళ్ళాలి కదండి. ఇంక అందుకే. తర్వాత భవానీ గురించి అడుగుతున్నారు. భవానీ గురించి తను ప్రెగ్నెంట్ కదా చూపించండి అని అడుగుతున్నారు. ఏండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి చూపించడానికి. కాకపోతే నా వీడియోస్లోకి నేను అందరినీ అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను వీడియోస్ తీస్తే మెయిన్గా ఈ టైంలో ఇబ్బంది పడతారు కదా. అదే కాకుండా నేను ఎందుకు మా అమ్మోళ్ళ ఇంట్లో అసలు వీడియోస్ తీయలేదు అంటే, అక్కడ వాళ్ళు ఫ్రీగా ఉంటారు, నైటీలతో ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఇప్పుడు నేను అవన్నీ వాళ్ళు పర్సనల్గా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారో అలాగా వీడియో తీసి పెట్టి తర్వాత ఏదో ఒక కామెంట్స్ చేసి, సో నా వీడియోస్ ద్వారా వాళ్ళని ఒక మాట అనిపించాలని నాకు లేదండి. అందుకే అంటే ఇల్లనిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా అలాగే ఉంటారు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి వాళ్ళు అలర్ట్గా ఉండలేరు కదా, అది అంతమంది పిల్లలు ఉన్నప్పుడు. సో అందుకే నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు నేను వీడియోస్ తీయలేదు. వాటికి కూడా ఏదో ఒకటి మనసుకి బాధ కలిగించే కామెంట్స్. సో ఎంత మాట్లాడకూడదు అనుకున్నా సరే ఏదో ఒకటి క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా నాకు అందుకే ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దాము అని చెప్పేసి చెప్తున్నాను. మీరు దీన్ని తప్పుగా నెగిటివ్ రిప్లై అనుకుంటారా, లేకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ అనుకుంటారా, మీ ఇష్టం అండి. నేనైతే మిమ్మల్ని ఏదో నెగిటివ్ చేయాలని లేకపోతే ఇంకోటి కాదు. మీరు నాకు పాజిటివ్గా పెట్టే కామెంట్స్ నేను పాజిటివ్గానే తీసుకుంటానండి. నెగిటివ్గా పెట్టినవి కూడా నేను మహా అయితే చూస్తాను కానీ రిప్లై ఇవ్వను, డిలీట్ చేయాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే నేను వాళ్ళకి ఏంటి భయపడి డిలీట్ చేయాలి అని ఉంటుంది. కాకపోతే అడిగినవే రిపీటెడ్గా అలాగా ఏదో ఒక పాత వీడియోస్లో కూడా వెళ్ళి అలా అడుగుతూ ఉంటారు కాబట్టి నాకు బాధ అనిపించింది. సో అందుకే చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు భారతిని ఎలా అయినా సరే నెగిటివ్ చేసి చూపించాలి అని చెప్పేసి. సో మీకు నేను నెగిటివ్గా అర్థమైతే అలాగే అనుకోండి. నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళకి నేను నా గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. సో అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కాకపోతే అలాగ అడుగుతూనే ఉన్నారు, భవానీని చూపించండి అని అడుగుతున్నారు. తర్వాత ఇంకా ఇప్పుడు చూపించేలా ఉంటే తనకి ఇష్టం ఉంది అయితే నేనే తీస్తాను కదా వీడియో. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో తీసి అది వీడియోలు అంటే నా అవసరం కోసం వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. సో అందుకే నేను ఎవరిని కూడా వీడియోస్ అయితే తీయలేదండి. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఇంకా బియ్యం పిండి లేదు అని చెప్పాను కదా ఇంట్లో. సో బియ్యం అయితే కడిగి ఎండబెడదాం అని చెప్పేసి బియ్యం అయితే కడిగేసి ఇంకా జాలి గిన్నెలో అయితే వేసాను అనమాట. అయితే నేను మామూలుగా మనం ఏదైనా ఎండ పెట్టాలి అంటే మెయిన్గా క్లాతులు ఉండట్లేదండి. సో అంటే అయితే చీరల మీద ఎండబెట్టాలి. చీరలు ఏంటి అంటే మంచి చీరలు ఉంటాయి, కాటన్ శారీస్ ఉంటాయి కానీ నా దగ్గర. సో బియ్యం అవి ఎండబెట్టుకోవడానికి వేస్ట్గా అయితే ఏ శారీస్ లేవు. సో అందుకని చెప్పేసి ఏంటి అంటే ఇంకా క్లాత్ అయితే ఒకటి తెప్పించాను అనమాట. ఇది మస్లిన్ క్లాత్తో వస్తుంది మనకి, చాలా థిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం చున్నీల మీద ఎండబెట్టినా సరే కింద కొంచెం మట్టి అలాంటివి ఏదైనా అంటుకుపోతాయి. అదే ఇది మస్లిన్ క్లాత్ కొంచెం లావుగా వస్తుంది అనమాట. మనం ఇదిగోండి ఇట్లాగా ఏదైనా ఎండబెట్టుకోవాలి అనుకుంటే ఎండుమిరపకాయలు కానీ, బియ్యం కానీ, వడియాలు కానీ, అప్పడాలు కానీ ఇట్లా ఏవైనా సరే ఎండబెట్టుకోవాలి అనుకుంటే ఎండబెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే మనకి పక్షులు ఏమైనా వచ్చి పట్టుకెళ్ళిపోతాయేమో అన్న భయం లేకుండా పైన ఇలా నెట్ మెస్సులాగా వచ్చి ఇలా నెట్ వచ్చేసింది అనమాట. మనం ఇలా జిప్ కనుక వేసేసాం అనుకోండి వచ్చి తీసుకెళ్ళడానికి కూడా వీలుగా ఉండదు. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా ఏవో ఒకటి ఎండబెట్టుకుంటూ ఉంటాము. సో మీకు ఇది యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం దీన్ని చాలా రోజుల నుంచి కార్ట్లో యాడ్ చేసి
అంటే అది స్టాక్ లేదనమాట, అవుట్ ఆఫ్ స్టాక్ అనే ఉండింది. సో చాలా రోజుల నుంచి దీన్ని అలా పెట్టి ఇంకా ఫైనల్గా నాకు నోటిఫికేషన్ వచ్చింది స్టాక్ వచ్చిందని చెప్పి, ఇంకా అప్పుడైతే పెట్టుకున్నాను అనమాట. అంటే అంతే కదా, మనకి నచ్చినవి కార్ట్లో యాడ్ చేసుకుంటాము, అవి మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ మనం అవి ఆర్డర్ చేసుకోవచ్చు. నా అదృష్టం ఏంటంటే నేను ఏది కొని మీకు చూపించిన అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది, మీరేమో నన్ను మళ్ళీ ఆ లింకులు అడుగుతారు, అది ఓపెన్ అవ్వట్లేదు భారతి అని చెప్పేసి. నా అదృష్టం అలా ఉంటుందన్నమాట. సో నేను కష్టపడి లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అయినా సరే అది ఎందుకు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుందో నాకైతే అర్థం కాదు. సో సరే, ఇది కూడా నేను ఇస్తాను, ఒకవేళ మీకు అవసరం ఉంది అంటే మాత్రం తీసుకోండి, అది అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతే మాత్రం నేనేం చేయలేను. అయితే ఇంక ఇక్కడ ఎండబెట్టట్లేదు, మేడపైకి తీసుకెళ్ళి ఎండబెడితే, ఎందుకంటే ఇది పొడి బియ్యం పిండి, సో ఎండలో ఎండితేనే అనమాట బాగా మనకి పురుగు పట్టకుండా ఉంటుంది, ఎండలో బాగా ఎండితే. నేనైతే బియ్యం ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా కడిగేసి ఇదిగోండి ఇలా ఎండలో పెట్టేసి పైన ఇలా జిప్పేసేసేయడమే అనమాట. మజ్జిగ మిరపకాయలు కావచ్చు, లేకపోతే వడియాలు, ఇట్లాంటివి అన్నీ పెట్టుకోవచ్చండి. క్లాత్ మాత్రం చాలా దళసరిగా ఉంది, నేను ఇప్పుడు గచ్చు మీద పెట్టినా సరే దానికి ఉన్న మట్టి ఇట్లాంటివి ఏవి కూడా అంటుకోవన్నమాట. అంటే మామూలుగా అయితే చున్నీ అయితే కొంచెం మట్టి అలాంటివి అంటుకుపోవడం, లేకపోతే బియ్యానికి కిందంతా కొంచెం తడి పట్టేయడం అలా ఉంటుంది. అసలు ఇది చాలా అలా ఏం లేదు, క్లాత్ చాలా బాగుంది, కాటన్ ప్యూర్ లెనిన్ కాదు, మస్లిన్ క్లాత్ అనమాట. సో ఇదైతే ఇలాగ ఎండబెట్టేసి జిప్ అయితే వేసేసాను, ఇంకా ఏవి కాకులు పిట్టలు వచ్చి తీసుకెళ్ళడానికి కూడా అవ్వదన్నమాట. ఆ తర్వాత ఇంకా ఒక బెడ్షీట్ ఉంటే ఆరేయడానికి వచ్చాను. ఇక్కడ చూసారా, ఎవరో ఒక ఆంటీ చీరలు చూడండి, కాటన్ శారీస్ ఎంత నీట్గా ఆరబెట్టిందో కదా. సో నాకైతే బాగా నచ్చింది. అంటే ఊరికే అలా అన్నీ ఒకేలాగా కాటన్ చీరలు పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా ఎక్కువగా, వాళ్ళు చాలా నీట్గా ఉతికి గంజి పెట్టి ఆరబెడతారు, నాకు చూడగానే బాగా అనిపించింది. సో అక్కడి నుంచి కిందకు వచ్చేసి నేను కూడా టిఫిన్ తినేసి ఫ్రెష్ అయిపోయాను. వంట చేయాలి కదా, సో వంట అయితే మాత్రం మ్యాక్సిమం త్వరగానే చేసేస్తున్నానండి. అంటే లేట్ అయ్యే కొద్దీ, ఎండ ఎక్కువ అయ్యే కొద్దీ చికాకు వస్తుందన్నమాట. సో ఇవాళ అంటే పెద్ద పెద్ద వెరైటీస్ అయితే ఏమీ చేయట్లేదు. దొండకాయ ఫ్రై, దొండకాయే కదా, దొండకాయ వేపుడు, మజ్జిగ చారు, అలాగే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నాను. స్వీట్ ఏదైనా కావాలి అంటే, సో అదేంటి అంటే కొంచెం చలవ చేస్తుంది కదా అనేసి అది చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే దొండకాయ ఫ్రైకి ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకొని ఉల్లిపాయ అయితే ఫ్రై చేసేసుకుంటాను. ఒక ఉల్లిపాయ 1/2 కేజీ దొండకాయలకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటాను అనమాట. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని ఉల్లిపాయ కూడా వేసి వేగాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఉప్పు పసుపు వేసేసి కలిపి ఇలా మూత పెట్టేసాను. ఫస్ట్ అయితే మాత్రం ఆవిరికి మగ్గాలి కదా, తర్వాత మూత తీసేసి సిమ్లోనే వేపుతాను. అదైతే పక్క స్టవ్ మీద పెట్టేశాను. ఈ స్టవ్ మీద ఏంటి అంటే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే చేస్తూ ఉన్నానండి. చాలా సింపుల్ రెసిపీ, అందరికీ తెలిసే ఉంటుంది. సరే ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ సగ్గుబియ్యము అలాగే పెసరపప్పు ఉడకడానికి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పాలు అనమాట. సో ఇదిగోండి, ఒక గ్లాస్ హాఫ్ ప్యాకెటే వేసాను, హాఫ్ ప్యాకెట్ కన్నా కొంచెం ఎక్కువ, అలా 2 ఈక్వల్గా తీసుకోండి, పాలును వాటర్ తీసుకున్న తర్వాత ఇదైతే ఒక 4 స్పూన్లేనండి పెసరపప్పు, ఎక్కువ వేయలేదు, ఒక 4 స్పూన్లు పెసరపప్పు అయితే కడిగి అదైతే వేసేసాను, నానబెట్టే టైం లేదు. సో అలాగే వేసేసాను అనమాట. పెసరపప్పు అయితే హాఫ్ కుక్ అవ్వాలి. పెసరపప్పు హాఫ్ కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదా, సో సగ్గుబియ్యం అయితే ఇదిగోండి, ఇది ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం, అది కూడా అట్లా వాటర్ వేసి ఉంచేసాను అనమాట, నానతాయి కదా అని చెప్పి. సో అవి కూడా వేసేసాను. ఇవి ఆల్రెడీ పాలు నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నాయి కాబట్టి మరిగే దాంట్లో సగ్గుబియ్యం వేస్తే ఏంటి అంటే మిగతా పెసరపప్పు హాఫ్ ఇంకా కుక్ అవ్వాలి కదా, సో అది సగ్గుబియ్యం 2 కూడా ఆ పాలల్లో ఉడికిపోతాయి అన్నమాట. అవి చల్లారిన తర్వాత మనకి బాగా చిక్కగా చాలా బాగా వస్తుంది. చూడండి, మనం పరమాన్నం తింటాం కదా, సో అట్లా ఉంటుంది అనమాట. అయితే నిజానికి జీడిపప్పు లేదు, ఇప్పుడు ఏం బ్లింకెట్ పెడతానులే అని చెప్పేసి నెయ్యి ఉంటే జస్ట్ ఆ నెయ్యి వరకు వేడి చేసేసి అది వేసేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఏంటి అంటే జీడిపప్పు కిస్మిస్ ఇవే ఉండాలి అని ఏం కాదు, ఎందుకంటే ఉంటే బాగుంటాయి, కానీ లేకపోయినా టేస్ట్ అయితే వాటి వల్ల ఏం పోదు కదా. సో అందుకని చెప్పి లేకపోయినా పర్వాలేదు అని చెప్పి నెయ్యి అయితే వేసేసా, అలాగే 2 ఇలాచీలు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత బెల్లం వేసేసి స్టవ్ కట్టేశాను. ఈ మధ్య బెల్లం ఒక్కొక్కసారి పాలు విరుగుతున్నాయి, ఒక్కొక్కసారి పాలు విరగట్లేదు, ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పేసి బెల్లం వేసేసి స్టవ్ అయితే ఆపేసాను అనమాట. ఇదిగోండి,
ఇట్లా చల్లారిన తర్వాత ఇట్లా మొత్తం వేడిగా ఉంటాయి కాబట్టి పాలు, బెల్లం వేసిన వెంటనే కరిగిపోతుంది. బెల్లం కూడా 1/2 కప్పే తీసుకున్నాను. ఇంకొంచెం పడుతుంది కానీ సరిపోద్దులే అని చెప్పేసి నేనైతే 1/2 కప్ తీసుకున్నాను అనమాట. సో అంతే, సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. సో ఈ సమ్మర్లో ఏంటి అంటే బాగుంటుంది కదా అది తినడానికి. సో అన్నం తినిన తర్వాత తింటారు కదా అన్నట్లుగా అది చేశాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి దొండకాయ వేపుడు. ఇదిగోండి, మూత తీసేసి ఫస్ట్ మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసేసి మంచిగా వేగిన తర్వాత మీ దగ్గర మామూలు మెంతాకు ఉంటుంది కదా, సో మెంతాకుతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మెంతాకును కూడా కట్ చేసి వేసుకోవచ్చు. దొండకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మెంతాకు లేకపోతే కసూరి మేతి కొంచెం వేసుకోండి. దొండకాయ వేపుడులో కసూరి మేతి నిజంగా చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు పసుపు ముందే వేసాం కాబట్టి అవసరం లేదు. వేసేసి మంచిగా కలుపుకుంటూ ఉండండి. అసలు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా కసూరి మేతి వేయడం వల్ల. మామూలు మెంతాకు వేస్తే కూడా నేను ఎప్పుడూ కసూరి మేతి వేయను, మెంతాకే వేస్తాను. మెంతాకు లేనప్పుడు ఇలా కసూరి మేతి వేస్తాను అనమాట. మంచి వాసన వస్తుందండి, చేదేమీ ఉండదు. ఆ తర్వాత అది మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్స్ శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండి కూడా వేసేసి సిమ్లో పెట్టి మంచిగా ఇలా కలిపేసుకొని, శనగపిండి పచ్చి వాసన వస్తుంది కాబట్టి కొంచెం వేయించాలన్నమాట. సిమ్లో కొంచెం వేగితే ఏంటి అంటే బాగుంటుంది. సో ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయడమే. సో ఇంక పోపు అయితే పెట్టేసుకొని మజ్జిగ చారు కూడా చేసేసాను అనమాట. ఇదిగోండి, కొంచెం పెరుగుని బాగా మంచిగా ఇలాగా ఏమంటారు, నా దగ్గర అది ఉంది కదా హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసాను అనమాట. ఎక్కువ వాటర్ వేయలేదు, కొంచెం వాటర్ వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసేసి అంతే. సో మజ్జిగ చారు అందరికీ తెలిసిందే కదా, అందుకే అయితే ఇంకా ఇదే అనమాట మా మధ్యాహ్నం లంచ్. సో ఇంకా నేనైతే ఇవాళ ఎందుకో పెద్దగా వీడియో అయితే ఏం చేయలేదు, నిన్న కూడా అందుకే వీడియో పోస్ట్ చేయలేదు. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో మండే నుంచి మన రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇప్పటికైతే ఇంతే అండి, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. బాయ్.